నాణ్యమైన బంగారు వజ్రాభరణాల విక్రయంలో వినియోగదారుల ఆధారాభిమానాలు చేరుకుంటున్న బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆశ్రమిట్ట సంపత్ వినాయక ఆలయం వెనుక నెలకొల్పిన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ను ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ప్రారంభించారు. అందాల తార సంయుక్త మీనన్ షోరూమ్ లో సందడి చేశారు. తక్కువ తరుగు ఎక్కువ బంగారం అనే నినాదంతో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. విజయవాడ, బెంగళూరులో వినియోగదారుల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ విశాఖలో అడుగుపెట్టింది. ఆసిల్మెట్లోని సంపత్ వినాయక ఆలయం వెనుక ప్రాంగణంలో అద్భుతంగా షోరూమ్ను తీర్చిదిద్దారు. నాణ్యమైన బంగారు వజ్రాభరణాలు, లేటెస్ట్ వెరైటీస్, డిజైన్స్ మగువుల మనసును దోచుకుంటున్నాయి. విశాఖలో నూతన షోరూమ్ను ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులు ప్రారంభించారు. ప్రారంభ వేడుకలకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అతిథులను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాపిరెడ్డి రోహిత్ చరణ్ రెడ్డి కుటుంబీకులు ఘనంగా సత్కరించారు. అందాల తార సంయుక్త మీనన్ షోరూంలోని ఆభరణాలను తిలకించారు. కొన్నింటిని ధరించి హొయలోలికించారు. అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. విశాఖలో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అందాల భామ సంయుక్త మీనన్ అన్నారు. ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. నాణ్యమైన బంగారు వజ్రాభరణాలను అందుబాటు ధరల్లోనే అందిస్తున్నారని తెలిపారు. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ను ఉత్తరాంధ్ర వాసులు ఆదరించాలని కోరారు. తన సినిమా ప్రాజెక్ట్స్ త్వరలోనే పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. విభిన్నమైన పాత్రలు పోషించడం తనకెంతో ఇష్టమని అన్నారు. First, when they called me, I felt really happy that I love coming to Vizag. It's a beautiful place, and what I first like about I saw the showroom inauguration. Tarvata we went for like koncham walk through chesanu. Appudu I loved all the jewelries, and what I felt is whatever I'm wearing right now, chala classy ga undi. What all the women of this current generation, they are going to love it. And ippudu koncham marriage styling avanni koncham it's changing a lot. People are looking for statement jewelry and statement pieces, and also traditional at the same time. So BNR showroom lo, Vizag showroom lo ivanni unnai, and I truly welcome everyone in Vizag to come and visit BNR jewelry and experience this yourself. Thank you. Project I'm going to start a new project in few days, 4 days tarvata. Thank you so much, and I'm very excited. Ippudu industry kuda it's entering a phase where a lot of people chala content oriented ga, characters chala different ga, story chala different ga, a lot of projects are coming up. So atlanti projects atlanti patralu naku raavadam, that's what I'm looking forward. So that is it. విజయవాడ, బెంగళూరు తర్వాత విశాఖలో బిఎన్ఆర్ గోల్డ్ సంస్థ అడుగుపెట్టడం శుభ పరిణామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సిఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణలు అన్నారు. నాణ్యమైన బంగారు వజ్రాభరణాలను అందుబాటు ధరల్లో అందిస్తున్నారని చెప్పారు. విశాఖలో మరిన్ని బ్రాంచ్లు నెలకొల్పాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్టీల్ సిటీ వైజాగ్కు ఒక నూతన కళ బాపిరెడ్డి నాగిరెడ్డి గారి నేతృత్వంలో 5వ షోరూమ్ అయిన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ను ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా వైజాగ్లో ఇలాంటి పెట్టుబడులు రావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే రేపు సౌత్ ఇండియాకే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ అయిన వైజాగ్లో ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇలాంటి మంచి షోరూమ్లు ప్రారంభించడం కూడా రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. వీరు ఇప్పటికే 4 షోరూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ కూడా నాణ్యమైన సేవలు అందించేదానికి
తోడ్పాటు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వీరి యొక్క వ్యాపారం కూడా అంచెలంచెలుగా రేపు రాబోయే కాలాల్లో కూడా ఎదిగి, ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళిద్దరి కుమారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. విశాఖపట్నం సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర మరి ఇది కాంప్లెక్స్ కూడా సంపత్ గారిదే. వారు ఇక్కడ బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షాపు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందండి. మరి అది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయినటువంటి మా యువ నాయకులు రాంప్రసాద్ గారు రెడ్డి గారు చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇందులో ప్రముఖులందరూ కూడా వచ్చారు. మా సిఎంఆర్ అధినేత రమణ గారు, వివిధ అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. మరి ఈ షోరూము ఇక్కడ 5వ షోరూమ్ స్టార్ట్ చేశారు. దీన్ని మరి బాపిరెడ్డి నాగిరెడ్డి గారు, వారికి 2 షోరూమ్లు విజయవాడలో ఉన్నాయి, 2 షోరూమ్లు బెంగళూరులో ఉన్నాయి. ఈ బిజినెస్లో బాగా వారికి ఆరితేరినటువంటి వారు. ఇక్కడ చూసిన తర్వాత వైడ్ రేంజ్ ఆఫ్ డైమండ్స్, గోల్డ్, ఇవన్నీ కూడా ప్లాటినం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. అయితే దీన్ని కూడా అందరూ వైజాగ్ ప్రజలు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, నాగిరెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరెన్నో షోరూమ్లు వారు స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఓపెన్ చేయడం, అలాగే విశాఖపట్నానికి పొటెన్స్ ఉన్నది. ఇలాంటి ఎన్ని షోరూమ్లు వచ్చినా మన ప్రజలు ఆదరిస్తారు. వీళ్ళు బిజినెస్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంగారు వజ్రాభరణాల విక్రయ రంగంలో కొత్త మార్పును తీసుకురావడమే తమ లక్ష్యమని బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండి బాపిరెడ్డి రోహిత్ చరణ్ రెడ్డి తెలిపారు. బంగారు ఆభరణాలపై 3 నుండి 9% వరకు తగ్గింపు, డైమండ్ జ్యువెలరీ విఏపై 25% వరకు తగ్గింపు అందిస్తున్నామని అన్నారు. కొనుగోలుపై వర్తించే జీఎస్టీ మొత్తాన్ని కస్టమర్ల తరపున తమ సంస్థే భరిస్తుందని అన్నారు. ఆగస్టు 23వ తేదీ వరకు ఈ అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాళ మన వైజాగ్లో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ చాలా గొప్పగా ప్రారంభమైంది. శ్రీ సంపత్ వినాయకుని యొక్క ఆశీర్వాదంతో, అలాగే మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు అండ్ ఆల్సో మన పల్లా శ్రీనివాసరావు గారు, వాళ్ళందరూ కూడా విచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తెలియజేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలానే ఎన్నో సంవత్సరాల నుంచి సినీ రంగంలో ముందుకొస్తూ ఎంతోమంది అభిమానుల్ని మూటగట్టుకొని తన చేతుల్లో పెట్టేసుకున్న మన సంయుక్త మీనన్ గారు ఈరోజు విచ్చేసి ఇంతమంది అభిమానాన్ని, ఆమె కూడా అనుకొని ఉండరు ఇంతమంది అభిమానులు ఒక్కసారిగా ఓపెన్ లాగా కనపడతారని. సో మాకు కూడా ఎంతో కొంత టెన్షన్ అయితే ఉంది, కానీ చాలా మంచిగా కోఆర్డినేట్ చేశారు అందరూ కూడా. ఈవిడ మేడం రావడంతో ఇవాళ చాలా విశాఖకి ఒక కలర్ఫుల్ డేగా చెప్పుకోవచ్చు. అందులోనూ జ్యువెలరీ ఇండస్ట్రీ అంటేనే ఆడవాళ్ళది. ఆవిడ రావటం వల్ల మన జ్యువెలరీకి ఇంకా అందం పెరిగింది. ఇక ఎప్పుడూ జరగని విధంగా బిఎన్ఆర్ అనేది స్టార్ట్ అవబోతుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ వైజాగ్. గొప్ప ఆఫర్లు మాత్రమే కాదు, గొప్ప అవకాశం కూడా. కేవలం 3 to 9% వాల్యూ ఎడిషన్తో అన్ని బంగారు ఆభరణాలపై 3 to 9% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దట్టు జీరో మేకింగ్ ఛార్జెస్. ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే విశాఖపట్నానికి బిఎన్ఆర్ రావటం వల్ల ఎంతో కొంత మా కస్టమర్లందరికీ కూడా కృతజ్ఞతాభావంతో 3% జిఎస్టీ వాళ్ళకి ఏదైతే పడుతుందో ఆ 3% జిఎస్టీ కూడా బిఎన్ఆర్ఏ పే చేస్తుంది. సో ఇంత మంచి అవకాశాన్ని ఏ కస్టమర్లు కూడా ఎవరు కూడా వదులుకోకూడదని నేను గట్టిగా అయితే నమ్ముతున్నాను. మిగతా విషయానికి వస్తే డైమండ్స్ వచ్చేసరికి 46,999 రూపాయలు క్యారెట్ అండ్ ఆల్సో సిల్వర్ మీద నో మేకింగ్ నో వేస్టేజ్. సో ఇంత మంచి ఆఫర్ని, ఇంత మంచి అవకాశాన్ని మన విశాఖ ప్రజలకైతే అందించడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాము. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభోత్సవం నాడే కొనుగోలుదారులతో కోలాహలంగా మారిపోయింది. బంగారు వజ్రాభరణాలతో పాటు సిల్వర్ ఆర్టికల్స్ కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.